దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు. ఈరోజు మన అంశము మనం మొన్నటి దినం ప్రారంభించుకున్నాం. ఆరాధన అంటే ఏమిటి? వాక్యానుసారమైనటువంటి అవగాహన మరి ప్రజలకు ఆరాధన పట్ల లేదు అనే విషయాన్ని మనం చూడడం జరిగింది. సో, వాక్యానుసారమైనటువంటి అవగాహన లేకపోవడం వలన అనేకమైనటువంటి అనర్థాలు జరుగుతున్నాయి. అనేకమైనటువంటి రాద్ధాంతాలు జరుగుతున్నాయి. అనేకమైనటువంటి సిద్ధాంతాల్లాగా పుట్టుకొచ్చినాయి. అవి క్రైస్తవ ప్రపంచాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి అనేది మనం చూస్తూనే ఉన్నాం సమాజంలో. మరి దేవుణ్ణి ఆరాధించడం అంటే ఏంటి? ప్రజలు సహజంగా ఆరాధనని ఎలా నిర్వచిస్తున్నారు అనంటే, అందరి దృష్టిలో ఆరాధన అంటే ఏదో పాటలు పాడుట, స్తుతించుట, కేకలు వేయుట, నృత్యాలు చేయటం, మౌనంగా ఉండటం, చేతులు పైకెత్తుట, అర్థం కాకుండా అరుచుట అనేటువంటి ఈ 7 భావాల దగ్గర ఆగిపోయారు. 7 అనుకుంటున్నారు ఆరాధన అంటే. ఆరాధన అంటే అర్థం లేని పాటలు పాడడం, అర్థం లేని కేకలేయటం, అర్థం లేకుండా స్తుతించడం, అర్థం లేకుండా నృత్యం చేయటం, ఏదో అర్థం ఎవరికీ ఉపయోగపడని మౌనంగా ఉండడం, చేతులు పైకెత్తుట, అర్థం గాకుండా అరుచుట. హ్మ్. విచిత్రమైనటువంటి విధానంలో ఆరాధనలు జరుగుతా ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క దృష్టికోణం కలిగున్నారు. ఆరాధన అంటే కొంతమందికి పాటలు పాడుట. ఆరాధన అంటే పాటలయిపోయిన తర్వాత లేచి నిలబడి చేసేది మరికొంతమంది దృష్టిలో ఆరాధన. ఆరాధన అంటే ఇవన్నీ గాదు. దేవుని కీర్తించి ఏస్తున్నాములు ఈ ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి అనడమే మరికొంతమంది దృష్టిలో ఆరాధన. అంటే ఆరాధనకి ఎవరి భాష్యాన్ని వారు కలిగి ఉన్నారు. ఎవరి అర్థాలు వాళ్ళు కలిగి ఉన్నారు. మరి ఆరాధన అంటే అదేనా? నేనలా ప్రార్థన చేసినంత మాత్రాన ఆరాధన అవుతుందా? నేనిలా స్తుతించినంత మాత్రాన, కేకలేసినంత మాత్రాన అది వాక్యానుసారమైనటువంటి నిజమైనటువంటి ఆరాధన అవుతుందా? లేదా? అనేది ఖచ్చితంగా ప్రశ్నించుకోవాలి. మరి ఆరాధన అంటే కరెక్ట్ నిర్వచనం చెప్పాలంటే అదొక జీవిత విధానం అండి. అంటే లైఫ్ స్టైల్. ఆరాధన అంటే ఒక మాటలో చెప్పాలంటే ఎందుకనంటే దాని రూట్ వర్డ్స్ యొక్క భావాన్ని, ఆరాధన యొక్క మూలం నుంచెల్లి మనము వాటి పదాల యొక్క భావాన్నంతటిని ఒక దగ్గర తీసుకొచ్చి ఒక మాటలో అర్థం చేసుకోవాలంటే అది ఒక జీవిత విధానం, ఒక లైఫ్ స్టైల్ అది. వర్షిప్ అనేది ఒక జీవిత విధానం. యేసుక్రీస్తును దేవుణ్ణి అనుసరించి చూపించేటువంటి ఒక జీవిత విధానం. దీన్ని పక్కన పెట్టేసి ప్రభువును వెంబడించకుండా, ప్రభువుకు లోబడకుండా, ప్రభువుకు విధేయత చూపించకుండా ఆరాధన పేరు మీద చేసేటువంటి ఆగడాలు, హ్మ్. మితిమీరిపోయి అవి రోడ్ల మీద పిచ్చి పిచ్చి డాన్సులేసే దగ్గర దుస్థితికొచ్చేసినాయి ఆల్రెడీ. సో, కాబట్టి మరి ఇది జీవిత విధానమేనా? కాదా? అనేది మనం లేఖనాల ద్వారా కూడా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఆరాధనను గ్రీక్‌లో ప్రోస్కెనియో అంటారు. ప్రోస్కెనియో అంటే అర్థం ఏంటిది? మీనింగ్ టు కిస్ లైక్ ఎ డాగ్ లికింగ్ హిస్ మాస్టర్స్ హ్యాండ్ అని చూస్తున్నాం. అంటే ఒక కుక్క విశ్వాసంతో అంటే తన యజమానుడు రాగానే తోక ఊపుకుంటూ వెళ్ళి తన యజమానుని ముద్దాడుతది చూసినావా? నిజంగా అది ఒక గ్రేట్ హానర్ లేకపోతే గ్రేట్ రెస్పెక్ట్ అనేటువంటి అర్థంతో అది వాడబడింది. లేకపోతే ఇక్కడ వాడబడినటువంటి పదం ప్రోస్ట్రేట్ అంటే అర్థం ఏంటిదంటే బో డౌన్, బోర్ల పడడం, సాష్టాంగ నమస్కారం చేయడం, సాష్టాంగ పడడం. ఆరాధన అంటే బోర్లా పడడం, సాష్టాంగ పడటం. దేవునికి సాష్టాంగ పడి నమస్కారం చేయటమే ఆరాధన. మరి సాష్టాంగ పడడం అనేది మరి ఇప్పుడు చేయగలుగుతామా? ఇప్పుడు సాధ్యమవుతుందా? మరి అది మనిషి ఎదురుగా ఫిజికల్‌గా ఉన్నప్పుడు చేసే పనా? ఎప్పుడు పడితే అప్పుడు చేయగలుగుతామా? సో, ఆరాధన అనేది మరి ఈ బోర్లా పడడం, సాష్టాంగ పడడం అని బైబిల్ చెప్తున్నటువంటి మాట వాస్తవమేనా? దానికి రిఫరెన్స్ ఉన్నాయా లేదా గూడా చూద్దాం. హ్మ్. కాబట్టి ఈ ప్రోస్టేట్ అనేటువంటి పదం లేదా ప్రోస్కరి అటువంటి పదం. సో, బోర్ల పడిన సాష్టాంగ నమస్కారం చేయడం, లోబడిపోవడం. అది దాని అర్థం ఏంటిది అనంటే, ఒక దాసుడు తన యజమానికి ఎలా లోబడుతున్నాడు. ఒక దాసుడు ఇక్కడ దాసుడు, యజమాని అటువంటి రిలేషన్‌షిప్ కనిపిస్తది. ఆరాధనలో ఒక దాసుడు దేవుని దగ్గరికి ఎలా వెళ్తున్నాడు, ఎంత లోబడుతున్నాడు, ఎంత తనను తాను సబ్మిట్ చేసుకుంటున్నాడు. బొర్లపోవడం, సాష్టాంగపడడం అంటే కేవలం ఫిజికల్‌కి సంబంధించినటువంటి ఒక ప్రక్రియ కాదు. ఇంటర్నల్‌గా లోలోపల అతనికి యజమానికి ఎంత లోబడుతున్నాడు, ఎంత భయభక్తులు ప్రదర్శిస్తున్నాడు అనేది ఇందులో ప్రధానమైనటువంటి అంశం. మరి ప్రోస్కని అంటే అర్థం చూశాం కొన్ని పదాలు. అర్పించడం, మరి మనల్ని మనం అర్పించుకోవడమే ప్రోస్కని అంటే. ప్రోస్కని అంటే దైవభక్తి కలిగి ఉండడం, అధికమైనటువంటి గౌరవాన్ని కలిగి ఉండడం దేవుని పట్ల.
ప్రోస్కొని అంటే పూజించడం, దేవుణ్ణి తప్పించి దేనిని పూజించకుండా ఉండడం. ప్రోస్కొని అంటే ఆరాధన. సో, ప్రోస్కొని అంటే పెద్దల ఎడల చూపు మర్యాద, హోమేజ్ అంటాం. సో, ప్రోస్కొని అంటే విధేయత, విశ్వాస పాత్రత, రాజభక్తి అంటాం, లాయల్టీ. అంటే ఎంత లాయల్టీగా ఉంటున్నాం మనం, ఎంత లోయల్‌గా ఉంటున్నాం, ఎంతగా ఆయనకి విధేయత చూపిస్తున్నాం, ఎంత నమ్మకంగా జీవిస్తున్నాం, ఎంత విశ్వాస పాత్రులుగా బ్రతుకుతున్నాం అనేది ప్రోస్కొని యొక్క అర్థం. అనుబంధం, అటాచ్‌మెంట్, దేవునితో అనుబంధం, వాత్సల్యత, అఫెక్షన్, దేవుని పట్ల కనబరిచేటువంటి, యజమాని పట్ల కనబరిచేటువంటి అఫెక్షన్. చూడండి, కుక్క ఎంత అఫెక్షన్ కలిగి ఉంటుంది తన యజమాని పట్ల. అద్భుతమైన విషయమే కదా! కుక్క తన యజమాని పట్ల ఎంత వాత్సల్యత కలిగి ఉంటుందో, అంతకంటే మించిన వాత్సల్యత భక్తుడు భగవంతుని పట్ల చూపించేది. నమ్మకం, బిలీఫ్. సో, మనం ఎక్కడెక్కడో ఎమోషన్ అవుతున్నాం, వాత్సల్యత చూపిస్తున్నాం గానీ, దేవుని పట్ల మన వాత్సల్యత ఉందా? విశ్వాస ప్రేమ, లవింగ్ ఫెయిత్. ప్రేమించడం, వర్షిప్ అనేది, ఆరాధన అనేది ప్రేమ లేకుండా పుట్టదు. ఆరాధనలో ప్రేమ భావం ఉంటుంది. మనం అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం కదా! ఈ అబ్బాయికి ఆ అమ్మాయి పిచ్చి పట్టింది. అంటే అమ్మాయి అంటే పిచ్చి, ఆరాధన. విపరీతమైనటువంటి ఆరాధన అని అంటారు. ఆ విపరీతమైనటువంటి ఆరాధన అంటే అర్థం ఏంటిదండి? ప్రేమ అని అర్థం. అవునా అండి? హలో! అవునన్న, విపరీతమైన ప్రేమ. అవునన్నా. ప్రేమ అనేది, ఆరాధనలో ప్రేమ లేకుండా ఉండదు. అవునా అండి? అవునన్నా. ఎస్. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఆరాధిస్తుంది. ఆరాధిస్తున్నాడు, లేదా అమ్మాయి అబ్బాయిని ఆరాధిస్తుంది అంటే అది ప్రేమతో కూడిన పని. అవునా? ప్రేమతో కూడిన ప్రక్రియ. హ్మ్. అబ్బాయి అమ్మాయిని కలవరించడం అంటే అది. హ్మ్. అంటే మనం నిజంగా దేవుణ్ణి అలా ఆరాధిస్తున్నామా? ఎంత అద్భుతమైన విషయం. ఒక బ్రదర్ చెప్పినట్టుగా ఒకసారి, అంటే ఏదో సినిమా టైటిల్స్ కూడా ఉన్నాయి, 'ఆరాధన' అనే పేరు మీద. అందులో ఒక అతను అమ్మాయిని ప్రేమించి తన యొక్క యాటిట్యూడ్, అంటే తను ఒక విలన్‌గా ఉంటాడు. అమ్మాయి ప్రేమలో పడిపోయి తన వ్యక్తిత్వాన్ని మార్చుకుంటాడు. అంతకంటే గొప్ప ఆరాధన ఉండదు గదా! హలో అండి. అవును. ఎస్. అవునండి, అవును. మార్పు ఆరాధన చెందడం. అంటే పాట పాడడము, ఆరాధన అంటే కవితలు రాయడము, ఆరాధన అంటే పద్యాలు రాయడము గాదు. ఆరాధన అంటే అవన్నీ రాసినా గూడా, ఆరాధనలో అంటే ఒక వ్యక్తి ప్రేమలో పడినప్పుడు, ఆ వ్యక్తి ప్రేమలో మన వ్యక్తిత్వాన్ని మర్చిపోవడం. అవునా? మన వ్యక్తిత్వాన్ని మార్చుకోవడం. నిజమేనా? ఎస్, ఎస్, అవునన్నా. ఎస్. మరి నేను క్రీస్తు ప్రేమలో పడితే నా బ్రతుకు మారాలి గదా! నా బ్రతుకు మారకుండా పైకి పాటలు పాడితే అది ఆరాధన ఎలా అవుతుంది? నా బ్రతుకు మారకుండా పైకి కేకలేస్తే అది ఆరాధన ఎలా అవుతుంది? నా బ్రతుకు మారకుండా నేను కేవలం పెదాలతో స్తుతిస్తే అది ఆరాధన ఎలా అవుతుంది? నా బ్రతుకులో మార్పు చూపించకుండా ఎక్కడ పడితే అక్కడ స్టేజ్‌ల మీద, రోడ్ల మీద డాన్సులేస్తే అది ఆరాధన ఎలా అవుతుందండి? ఎస్. ఆలోచించారా ఎప్పుడైనా? మనము నిజంగా అంటే సమాజంలో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమలో పడి తన వ్యక్తిత్వాన్ని మార్చుకుంటాడంట. అంటే ఒకవేళ తనకి సిగరెటో, మందో, లేకపోతే పిచ్చి పిచ్చి అలవాట్లు ఉన్నాయనుకో, అవన్నీ మానుకుంటాడంట అమ్మాయి కోసం. నిజమేనా? అమ్మాయి ప్రేమ దక్కించుకోవడం కొరకు. దాన్ని ఆరాధన అంటారు. అంటే ఎంత ఆరాధన అంటే, వాడు తన బ్రతుకును మర్చిపోయి, తన బ్రతుకును మరొక వ్యక్తి కొరకు బ్రతకడమే ఆరాధన అంటే. అవునా? అంతే గదా! అవునన్నా, మార్పు చెందడం. హ్మ్. మరి నిజంగా మనం అలాగ ఆరాధిస్తున్నామా? మనం ఆయన ప్రేమలో పడిపోయి, మన అలవాట్లు, మన యొక్క జీవిత విధానం మార్చుకుంటున్నామా అండి? పాపాన్ని వదిలేసేంత ఆరాధన నిజంగా మన జీవితంలో జరుగుతుందా? ఆలోచించాలి. ఏమంటారు? సో, ఈరోజు క్రైస్తవులు మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రాబ్లమ్ ఏందంటే ప్రశ్నించుకోకపోవడమే. ప్రతిదాన్ని ప్రశ్నించుకోవాలా. మనం చదువుతున్న లేఖనము, మనం చేస్తున్న పని, మనం లేఖనానుసారంగా ఉందా లేదా? మన బ్రతుకులో లేఖనం యొక్క ప్రభావం ఉందా లేదని ప్రశ్నించుకోకపోతే ప్రయోజనం ఏంటండి? ఏం ఉపయోగం దానివల్ల? ఏదో చేసుకుంటూ వెళ్తే ప్రయోజనమా? అధిక గౌరవం ఇవ్వడం, మరి మనకు లోబడుతున్నామని చెప్పినట్టు వినకపోతే కేకలేస్తే ఆరాధన ఎలా అవుతుంది? అధిక మర్యాద, గ్రేట్ రెస్పెక్ట్, అర్చన, పూజ, అడోరేషన్ నిజంగా చేస్తున్నామా? కీర్తించుట లేదా స్తుతించుట అంటే, దేవుడు కేవలం నిజంగా మనం పెదాలతో స్తుతిస్తే సంతోషించగలుగుతాడా? దేవుని సంతోషపెట్టగలుగుతామా కేవలం? మంచిది, స్తుతించడం అనేది లోపలికెళ్ళి రావాల. హ్మ్. సో, ఇది ప్రోస్కని యొక్క అర్థం.
ఆరాధనకి గ్రీకులో వాడబడిన మరొక పదం లాట్రియా. లాట్రియా అంటే అర్థం ఏంటంటే సర్వ్ చేయడం, పరిచర్య చేయడం, సేవ చేయడం. సేవ, సేవ అనే పదం వాడబడింది. రోమా 12:1-2లో పర్ఫెక్ట్‌గా ఉంటుంది సేవ. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు గ్రీక్, ఇంగ్లీష్ బైబిల్స్ అన్నీ చూడండి, అక్కడ వర్షిప్ అని ఉంటుంది. సర్వీస్ ఆర్ వర్షిప్ 2 ఒకటే. మరొక అర్థం అది సర్వీస్. సింపుల్‌గా చెప్పాలంటే. హ్మ్. ఆరాధన హిబ్రూలో వాడబడిన పదాలు కూడా మీరు గమనించండి. సేచ, సేచ అనే పదం యొక్క అర్థం కూడా అదే. బో డౌన్ చూడండి. The primary Hebrew word for worship in the Old Testament is secha. Secha, this word means to bow down. చూడండి. ఆర్ టు ప్రోస్ట్రేట్. ఇంతకుముందే చూసాం గ్రీకులో కూడా ప్రోస్ట్రేట్ అంటే బొర్ల పడడం, సాష్టాంగ నమస్కారం చేయడము, లోబడిపోవడం. చూడండి, ఇది ఇండికేటింగ్ ఏ ఫిజికల్ యాక్ట్ ఆఫ్ రివరెన్స్ అండ్ సబ్మిషన్ బిఫోర్ గాడ్. దేవునికి ఈవెన్ ఇది భౌతికంగా కూడా అంటే సాష్టాంగపడడం అనేది దేవుడి పట్ల చూపించేటువంటి గౌరవ మర్యాదలకి సూచనగా ఉంది. అది సింబాలిక్గా ఉంది సాష్టాంగపడడం అనేది. సో ఈవెన్ రెండోది అవార్డ్ అనే పదం కూడా వాడబడింది గ్రీక్ హిబ్రూలో. అవార్డ్ అంటే కూడా అదే సేవ. ఇంతకుముందు చూసినట్టు మనము గ్రీకులో రెండో పదం చూసినట్టుగా లాట్రీ అనే పదం లాగా అవార్డ్ అనేది కూడా అర్థం ఏంటంటే మినిస్ట్రీ, పరిచర్య చేయడం, సేవ చేయడం. ఇక్కడ కూడా మీరు గమనించవచ్చు కింద. అవార్డ్ మీనింగ్ టు సర్వ్, టు వర్క్, పనిచేయడం. చూడండి, విచ్ ఈస్ ఆఫన్ యూజ్డ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ సర్వింగ్ ఆర్ వర్షిపింగ్ గాడ్. అంటే పని చేయడం కూడా ఆరాధన అని తెలుసా? మీరు 7 దినాలు 6 దినాలు పని చేసి 7వ దినం విశ్రమించండి. 6 దినాలు పని చేయడం అనే దగ్గర కూడా మీకు వర్షిప్ అనే పదం ఉంటుంది హిబ్రూలో. అవార్డ్ అనే పదం అక్కడ చూస్తారు మీరు. అవునన్నా, వర్క్ ఈజ్ వర్షిప్. చూడండి, అవార్డ్ అనేది అక్కడ ఎక్కడ చూపిస్తారంటే మీరు పని దగ్గర కూడా కనిపిస్తుంది. సేవ, మీరు చేసే సేవ ఆరాధన. దేవుని కొరకు మీరు చెప్పినట్టు వినడం, ఆయనకు చేసే ప్రతి సేవ ఆరాధన అవుతుంది. ఆరాధన అంటే ఎక్కడో ఒక 2 గంటలు 5 నిమిషాలు 15 నిమిషాలు మైమర్చిపోయి చేసేదాన్ని ఆరాధన అనుకుంటే అది భ్రమనే అండి. చూడండి, ద హిబ్రూ వర్డ్ అవార్డ్ ఈజ్ ఎ బిబ్లికల్ హిబ్రూ వర్బ్ దట్ కెన్ బి ట్రాన్స్లేటెడ్ యాజ్ టు వర్క్, టు డూ సర్వ్ అంటే డూ అంటే చేయడం, సర్వ్ పని చేయడం అంటే సేవ చేయడం, వర్షిప్ ఆర్ కామన్ లేబర్. లేబర్ అనే పదం కూడా వాడిందండి. పని చేయడం. మీరు పాత నిబంధనలు అవార్డ్ అనే పదం చాలా సందర్భాలుగా కనిపిస్తుంది. మరి ఇవన్నీ పక్కన పెట్టి ఏదేదో చేస్తే చూడండి, ఇక్కడ కూడా ఉంది. హియర్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ అవార్డ్ ఇన్ యూజ్. జెనసిస్ 24:34, ఆదికాండం 24:34. చూడండి, సో హీ సెడ్ ఐ యామ్ అబ్రహామ్స్ సర్వెంట్. నేను చూడండి ఇక్కడ ఏమంటున్నాడు ఆయన, నేను అబ్రహాం ఏమంటున్నాడు, ఆయన ఏమంటున్నాడు, సారీ, నేను అబ్రహాము దాసుడను అన్నప్పుడు అక్కడ దాసుడు, సేవకుడు అనే పదం దగ్గర కూడా అవార్డ్ అనే పదం వినియోగించబడింది. ఇంతకు చెప్పినట్టుగా 6 దినాలు మీరు 6 days యూ షల్ లేబర్. 6 రోజులను పని చేయాలి. పని చేయడం దగ్గర అవార్డ్ అనే పదం వినియోగించబడింది. ఈవెన్ నిర్గమ 34:21లో కూడా 6 days యూ షల్ లేబర్. లేబర్ అనే దగ్గర అవార్డ్ అనే పదం వాడబడింది, అంటే పని చేయడం. సో ఇవన్నీ కూడా అవార్డ్ అనే పదం ఈవెన్ సర్వెంట్, దాసునికి దగ్గరైనటువంటి పదం అండి. ఓకే, ఇంతకుముందు మనం ప్రోస్కిని పదంలో అర్పించుట అని చూసాం. పాత నిబంధనలు మరి ఆరాధన ఎలా చేసేవాళ్ళు? మనలాగా పాటలు పాడి కేకలే చేయలేదు. మరి వాళ్ళు ఎలా చేశారు? ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఏజ్కేలు 46:2, అధిపతి బయట మంటపమునకు మార్గముగా ప్రవేశించి గుమ్మపు ద్వారబంధముల దగ్గర నిలబడగా యాజకులు దహన బలి పశువులను సమాధాన బలి పశువులను అతనికి సిద్ధపరచవలను. అతడు గుమ్మము దగ్గర నిలబడి ఆరాధన చేసిన తర్వాత వెలుపలికి పోవును. అయితే సాయంకాలమున ఆ కాక మునిపే గుమ్మము మూయకూడదు.
మరి విశ్రాంతి దినములలోను అమావాస్యంలోను దేశజనులు ఆ తలుపు దగ్గర నిలబడి యెహోవాకు ఆరాధన చేయవలెను. చూడండి, పాత నిబంధనలో ఆరాధన అనే పదము ఎక్కడ వాడబడింది? అర్పించడం దగ్గర వాడబడింది. అవునా అండి? ఇప్పుడు వాళ్ళు ఆరాధన చేయమంటే ఏం Yes. చేయాలండి? ఆరాధన చేయడం అంటే అర్పించడం, బలులు అర్పణం, ఏం అర్పించాలా? బలులు. బలులు అర్పించడం. సమాధాన బలి పశువులను, దహన బలి పశువులను అర్పించడమే ఆరాధన. అక్కడ ఆరాధన అంటే అర్పణ. అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పించిన దగ్గర అక్కడ కూడా ఆరాధన అనే పదం, అర్పణ. అది అర్పించడం అనేది ఆరాధన యొక్క పరిభాష. అవునండి? అవునన్నా. ఎస్. ఇప్పుడు మనం ఏం అర్పించినాం మరి ఆరాధనలో? ఆదివారం మనం ఏం అర్పిస్తున్నాం? ఉదయం. నిజంగా అర్పిస్తున్నామా? హృదయం అర్పిస్తున్నాం. సో పాడడం మాత్రమే ఆరాధన అని వాక్యంలో ఎక్కడ చెప్పబడలేదు. పాడితేనే ఆరాధించినట్లు లేఖనంలో ఎక్కడ లేదు. అవునా అండి? ఆరాధన నేటి దినాలు చేసినట్లుగా చేయమని బైబిల్ ఎక్కడ కూడా చూపించదు. మనం కల్పించుకున్న ఆరాధన పద్ధతులను. అవునా? అలా అయితే దావీదు తప్ప దేవుని ఎవరు ఆరాధించలేని అంగీకరించాల్సి ఉంటుంది. ఆయన ఒక్కడే నృత్యం చేశాడు, ఆయన ఒక్కడే కీర్తించాడు. ఉమ్, మిగతా వాళ్ళు పెద్దగా ఎక్కడో రేరుగా అనిపించే సంఘటన నృత్యం అనేది. అవునా? దావీదుకు ముందున్న భక్తులు కానీ తర్వాత ఉన్న భక్తులు కానీ మరి ఎవరిని దేవుడిని ఆరాధించలేదా? దావీదుకు ముందు ఉన్నటువంటి ఆదాము నుంచి వెళ్ళి మరి దావీదు వరకు ఉన్న వాళ్ళు కానీ, దావీదు తర్వాత పుట్టినటువంటి అనేక మంది ప్రవక్తలు, భక్తులు, అపోస్తుల వరకు కానీ వాళ్ళు పాటలు పాడలే, కేకలేయలేదు, అరవలేదు. మరి అంత మాత్రాన వాళ్ళు దేవుణ్ణి ఆరాధించినట్టేనా? ఒకవేళ అలాగే అర్థం చేసుకోవాల్సి, ఆరాధన అంటే పాటలు, స్తుతించడం, కేకలేయడము, డాన్స్ వేయడమే అని మాత్రం ఎవరైనా అర్థం చేసుకున్నట్లయితే. ఉం? ఎందుకంటే నువ్వు అర్థం అది చెప్పకపోవచ్చు బహుశా. నువ్వు సంఘాల్లో ఆరాధన అంటే ఇంకోటి చెప్పొచ్చు, కానీ చేసేది ఏంటిది అనేది ఇంపార్టెంట్. అవునా? చెప్పేది ఇంపార్టెంట్ అంటే చేసేది ఇంపార్టెంట్ అవుతుందా? రెండు చేయాలన్నా, చెప్పాలి, చేయాలి. చేసేది మెయిన్. చెప్పి చేయాలి. మాట ప్రకారం జీవించాలి, మాట చెప్పి. సో పై విషయాలలో మీ ఆలోచన ఏమిటి? మీలో ఎంతమంది దీన్ని అంగీకరిస్తారు? ఆరాధన అంటే అరవడం, కేకలు వేయడం, పాటలు పాడడం కాదు అని ఎంతమంది అంగీకరిస్తారు? ఒక మాటలో చెప్పాలంటే ఆరాధన అంటే దేవుణ్ణి నమ్మాలి. ఫస్ట్ నమ్మిన దేవునికి వినయం మరి విధేయత చూపాలి. విధేయత చూపుతూ విశ్వాసమందు నిలకడగా ఉంటూ ఆయనకు నమ్మకంగా విశ్వాసపాత్రునిగా జీవించడమే నిజమైనటువంటి ఆరాధన. దేవునికి వినయం చూపించకుండా, విధేయతను చూపించకుండా, విశ్వాసమందు నిలకడగా ఉండకుండా, ఆయనకు చెప్పినట్టు చేయకుండా, ఆయనకు నమ్మకంగా జీవించకపోతే అది ఆరాధన ఎలా అవుతుంది? సరే, మనం ఆరాధన అంటే సాష్టాంగ నమస్కారం చేయట, బోర్లా పడడం, లోబడిపోవడం అనే అర్థాలు చూసినాం. మరి బైబిల్లో అలాగే ఉందా? బైబిల్లో అలాగే ఉందా లేదా గమనించుదామా? ఒకసారి కొన్ని లేఖనాలను, కొత్త నిబంధనలో లేఖనాలను మనం గమనించుదాం. ముందుగా క్రొత్త నిబంధన ప్రకారం ఆరాధన అంటే ఏమిటో అర్థం చేసుకుందాం. నేరుగా ప్రభును ఆరాధించిన కొన్ని బైబిల్ ఉదాహరణలను చూద్దాం. మరి నిజంగా అలాగే ఉందా? బైబిల్లో బోర్లా పడిన సాష్టాంగ నమస్కారం చేయడం చూద్దామా? నమస్కారం చేయటం మొట్టమొదటి పదాన్ని గమనించుదాం. జబదయి కుమారుల తల్లి నమస్కారం చేసి మనవి చేయగా, ఇదే పదాన్ని మీరు మత్తయి సువార్త 20 వచనం, మీ దగ్గర ఒకవేళ ఇంగ్లీష్ బైబిల్స్ ఉంటే, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ ఉంటే, వివిధ రకాలైనటువంటి ట్రాన్స్లేషన్స్ని ఒకసారి గమనించండి. నేను చూపించే ప్రతి లేఖను మీరు ఇంగ్లీష్లో చెక్ చేసుకోండి. ఇంగ్లీష్లో ఏమని ఉంది, తెలుగులో ఏమని తర్జుమా చేయబడింది. మరి తెలుగు తర్జుమా ఎంత అద్భుతమైనది. నమస్కారం చేయడం అనేది మన దృష్టిలో వేరు. అవునా అండి? మీరేమంటారు అనుకుంటారండి? నమస్కారం అంటే ఏమనుకుంటారు చెప్పండి? చేతులు జోడించి చెప్పడం. చేతులు జోడించడం అన్నట్టు అనుకుంటా. దాని ఆరాధన కింద పరిగణిస్తారా మీరు? లేదు, ఆ, చూడదు. మీరు ఇంగ్లీష్లో చూడండి. దెన్ కేమ్ టు హిమ్ ద మదర్ ఆఫ్ జబదైస్ చిల్డ్రన్ విత్ హర్ సన్స్ వర్షిపింగ్ హిమ్ అని ఉంది. చూడండి ఎంత క్లియర్గా ఉంది. వర్షిపింగ్ హిమ్, ఆరాధన చేసిందంట. ఇంగ్లీష్లో మీరు చూడండి. నేను చూపించే ప్రతి లేఖనం మీరు చెక్ చేసుకోండి. ఇంగ్లీష్లో ఆరాధన అని ఉందా లేదా చెక్ చేయండి అంతే. వర్షిప్ చూడండి. మార్కు 5:5 వాడు దూరం నుండి యేసును చూచి ఆయనకు నమస్కారము చేసి,
నమస్కారం చేయడం. నమస్కారం అనేది దేనికి సంబంధించినటువంటి బైబిల్‌లో ఇక్కడ ఇప్పుడు నేను చూపించే రెఫరెన్స్‌లలో ఏ సందర్భంలో వాడబడిందో మీరు ఖచ్చితంగా గమనించాలి. ఈ లేఖనాల యొక్క సందర్భాన్నంతటి గమనించండి దయచేసి. ఇంగ్లీష్ బైబిల్ పెట్టుకున్నారా మీరు? కనీసం మొబైల్ అన్నా చెక్ చేసుకోండి. హ్మ్. సో, వాడు దూరం నుండి యేసును చూసి నమస్కారం చేసిండంట. హ్మ్. ఇంకా ఇంకొక రిఫరెన్స్ చూద్దాం. మార్కు 15:19 ఆయన మీద ఉమ్మి వేసి మోకాళ్ళుని ఆయనకు నమస్కారం చేసిరంట. ఎవరు? సైనికులు కదా! సైనికులు నమస్కారం చేసి లూకా 24:52 ఆయన శిష్యులు నమస్కారం చేసి ఆనందంతో వెళ్ళిపోయిన ఒక అద్భుతమైనటువంటి సంఘటన చూశాం. హెబ్రీ 1:6 దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవాలని చెబుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ 5 రిఫరెన్స్‌లు చూశాం. ఈ 5 రిఫరెన్స్‌లు మీరు ఇంగ్లీష్‌లో చూడండి. ఇంగ్లీష్‌లో వర్షిప్ అని ఉంటుంది, వర్షిప్డ్ అని ఉంటుంది. ఇప్పుడు నా ప్రశ్న ఏందంటే ఇక్కడ నమస్కారం అనేది మీరు ఏ కోణంలో చూస్తున్నారు బైబిల్‌లో? నమస్కారం అని చదివినప్పుడు ఎలా చదువుతున్నారు మీరు? ఇక్కడ నమస్కారం అనేది సాధారణ గ్రీటింగ్ కాదండి. ఇక్కడ మీరు చూపించిన 5 రిఫరెన్స్‌లలో ఇది సాధారణ నమస్కారానికి సంబంధించిన పదం కాదు. ఎవరైనా అనుకుంటున్నారా ఇది సాధారణ నమస్కారం అని? లేదన్నా, లేదు. ఇప్పుడు మనం వందనాలు చెప్పుకుంటాం చూడండి. వందనాలు బ్రదర్, వందనాలు సిస్టర్ అని. అలాంటి గ్రీటింగ్ కాదు ఇది. అవునా అండి? అవునన్నా, అవును. ఇక్కడ మీరందరూ గ్రహించాలండి. 50 మంది ఉన్నారు. 49 మంది. సో, మీరందరూ గ్రహించాల్సింది ఏంటంటే ఇది సాధారణ నమస్కారం కాదు ఇది. జబదయి కుమారుల తల్లి లిటరల్‌గా యేసు ప్రభును దేవునిగా ఆయన దైవత్వాన్ని అంగీకరించి చేస్తున్నటువంటి ఒక ప్రక్రియ ఇది. అవునా అండి? ఎస్ ఆమె అన్నా, కోరిన ఎస్. కోరిక, ఆశలు, అక్కడ ప్రార్థన మీరు చూడండి. ఆయన నమస్కారం అంటే ఉదయం ఎవరైనా మనిషి కనిపియండి నమస్కారము, వందనాలు, ప్రైజ్ ద లార్డ్ అలాంటి పదం కాదు ఇక్కడ. నిజంగానే జబదయి కుమారులు తల్లి తన కుమారుతో పాటు వచ్చి యేసు ప్రభు నమస్కారం చేయడం అంటే అతని దైవత్వాన్ని అంగీకరించి అతడు దేవుడని గ్రహించి మనవి చేస్తుంది, విన్నపాన్ని చెప్తుంది. అవునా అండి? అవునన్నా, అవును. చూడండి ఇక్కడ కూడాము ఒకడొచ్చి దూరం నుండి యేసుని చూసి ఆయనకు నమస్కారం చేయడం అనేది ఆయన యొక్క ఉనికిని వాళ్ళు గుర్తించారు. ఇక్కడ ఆయన ఎవరు అని గ్రహించి చేస్తున్న పని ఇది. జస్ట్ నమస్కారం కాదు ఇది. ఇవన్నీ గమనించాలా. ఆయన మీద ఉమ్మి వేసి మోకాళ్ళు నమస్కారం చేయడం అంటే అక్కడ హేళనతో చేస్తున్నారు వాళ్ళు. వాస్తవం చెప్పాలంటే హేళన, అపహాస్యం చేస్తున్నారు. అంటే ఒక రాజుగా ఆయనని అపహాస్యం చేస్తున్నారు. యూదుల రాజానికి శుభ అని చెప్పి నమస్కారం చేయడం అనేది ఇక్కడ నమస్కారం అనే పదం కూడాము ఆరాధన అటువంటి పరిభాషలోనే ఉపయోగించబడినటువంటి పదం. ఆయన శిష్యులు నమస్కారం చేయడం అంటే ఆయన శిష్యులు నిజంగా ఆయనకు ఆరాధన చేసిరని అర్థం. దేవుని దూతలందరూ యేసు ప్రభుకు నమస్కారం చేయమని దేవుడు చెప్తున్నాడు అంట. నమస్కారం అంటే గ్రీటింగ్ చెప్పమని చెప్తున్నాడు అండి దేవుడు దేవదూతలకి. గుడ్ మార్నింగ్ చెప్పండి, గుడ్ నైట్ చెప్పండి నా యేసు ప్రభుకి అని చెప్తున్నాడా? లేదన్నా, లేదు. ఆరాధించాలని, సాగిలపడాలని. ఆరాధించాలని చెప్తున్నాడు. చూడండి ఈ 5 రిఫరెన్స్‌లో కూడా నమస్కారం అనేది ఆరాధనకు సంబంధించింది. నమస్కారం అంటే ఆరాధన చేయమని అర్థం ఇక్కడ. మనం చెప్పుకున్న నమస్కారం వేరు. మనం చెప్పుకున్న నమస్కారానికి సంబంధం లేదు. అవునా అండి? హలో! అవునన్నా, మనం సంస్కారానికి నమస్కారం చెప్తున్నాం అంతే. ఇక్కడ మనం తెలంగాణ భాష నమస్తే అన్న అంటాం. నమస్తే తమ్మి బాగున్నావా అంటే ఈ నమస్తే వేరు. అవునా? అవునన్నా. ఈ నమస్తే, ఈ నమస్కారం రెండు ఒకటి కాదు. బైబిల్‌లో చెప్పబడిన నమస్కారం 100% ఏంటిదంటే వర్షిప్, అది ఆరాధన అని అర్థం. ఇవన్నీ గమనించాల. చూడండి పై వచనాల్లో ఆరాధనకు బదులుగా వాడబడిన పదం ఏమిటంటే నమస్కారం. అవునండి? ఆరాధన బదులు వాడిన పదం డైరెక్ట్ ఆరాధన అని చెప్పకుండా ఏమని చెప్పారండి? ఒరిజినల్ మీనింగ్ డైరెక్ట్ నమస్కారం అని తర్జుమా చేశారు. నిజమేనా? అవునన్నా, తెలుగులో అలాగే చేశారు. అవును. ప్రోస్కెనియో అనే పదానికి
ఏదైతే అర్థం ఉందో ఆ అర్థాన్ని ఇక్కడ తీసుకొచ్చారు. తెలుగులో మంచి ట్రాన్స్లేషన్ ఇది నమస్కారం అనేది. కానీ మనం నమస్కారం అంటే ఆరాధన అని చూడండి, ఇక్కడ నమస్కారం అంటే ఏమిటి? ఇది ఒక సాధారణ శుభవచనమా, గ్రీటింగ్ అంటే కాదు, కానే కాదు. ఇది ఒక ఆరాధన, వర్షిప్. ఇది యేసు ప్రభును లిటరల్గా వర్షిప్ చేస్తున్నారు. ఒక సందర్భంలో మాత్రం అపహాస్యం చేశారు, కానీ మిగతా 4 సందర్భాల్లో ఆయనకు భౌతికంగా, నిజంగా, లిటరల్గా ఆరాధన చేస్తున్నారు. నిజంగా ఆరాధన చేశారు అక్కడ. ఆయన యొక్క దైవత్వాన్ని, ఆయన ఉనికిని గుర్తించారు వాళ్ళంతా కూడా. రెండోది పూజించడం. మనం చూసినాం కదా, ప్రోస్కని అంటే పూజ అని చూసాం. చూడండి, మత్తయి 2:2 జ్ఞానులు ఆయనను పూజించవచ్చిరంట. వర్షిప్, పూజించడం అంటే చూడండి, మీరు మత్తయి 2:2 గమనించండి ఏముందో. ఏమన్నాడు? సేయింగ్, వేర్ ఈస్ దట్ ఈస్ బోర్న్ కింగ్ ఆఫ్ ద జ్యూస్, ఫర్ వి హ్యావ్ సీన్ హిస్ స్టార్ ఇన్ ద ఈస్ట్ అండ్ ఆర్ కమ్ టు వర్షిప్ హిమ్. చూడండి, ఇంగ్లీష్లో ఎంత క్లియర్ ఉంది. వర్షిప్, మేము ఆయన నక్షత్రాన్ని చూసి ఆయన పూజించడానికి వచ్చాం. పూజించడం అంటే అర్థమైంది అని అంటే వర్షిప్ చేయడం. మరి వాళ్ళు ఏం వర్షిప్ చేశారండి? కేకలేసి, పాటలు పాడి, ఎగిరి, గెంతి బాగా చేశారు కదా. హలో అండి. లేదన్న, అర్పించరన్న వాళ్ళు. బంగారం, గోళము, సాంబ్రాణి ఆ, అర్పించి విధేయత వాళ్ళు ఏం చూపించారు. చేశారు? వర్షిప్ ఎలా చేశారంట? అర్పణతో చేశారు, అర్పించి చేశారు. అవునా? అద్భుతం. బంగారం, మనం ఏం గోళము, సాంబ్రాణి. అర్పించుకోకుండానే వర్షిప్ చేసేస్తాం. అసలు ఏమి ఇవ్వం, పేదాలతో మాత్రమే. ఏం చేసినా మనది పెదాల వరకే అన్నట్టుగా ఉంది పరిస్థితి. సో జ్ఞానులు ఆయనను పూజింపవచ్చిరి. ఇంకా చూద్దాం, మత్తయి 2:8 కూడా చూడండి. నేనును వచ్చి ఆయనను పూజించ నాకు వర్తమానం తిండని చెప్పి ఏ రోజు కూడా అంటున్నాడు, పూజించా, నేను కూడా నాకు వర్తమానం చేస్తే నేను కూడా పూజిస్తా అంటున్నాడు. 8వ వచనం కూడా గమనించండి. చూడండి ఏమన్నాడు? అండ్ హీ సెంట్ దెమ్ టు బెత్లెహేమ్ అండ్ సెడ్, ఏ రోజు రాజు చెప్తున్నాడు, గో అండ్ సెర్చ్ diligently for the young child, and when they have found him, bring me word again that I may come and worship him also. ఏమంటున్నాడు? ఎంత అద్భుతం! వర్షిప్, పూజించడం. నాకు ఆ వర్తమానం తెస్తే మీరు బెత్లెహేమ్ వెళ్ళండి, ఆయన ఎక్కడున్నాడో కనిపెట్టండి ఆ చైల్డ్ని, ఆ బాలుని కనిపెట్టి నాకు కూడా ఆ విషయాన్ని మళ్ళీ తెలియజెప్తేనే వచ్చి ఆరాధన చేస్తా అంటున్నాడు. ఏ రోజు వర్షిప్, పూజించడం అనేది, వర్షిప్ అంటే పూజించడం అంటే. తెలుగులో లిటరల్గా మంచిగా ట్రాన్స్లేట్ చేశారు ఈ పదాన్ని కూడా. చూడండి 2:11 ఆ శిష్యుని చూసి సాగిలపడి ఆయనకు పూజించారు. ఎప్పుడైతే జ్ఞానులు ఆ శిష్యును కనుగొన్నారో పూజించారంట. ఎలా పూజించారు? క్లియర్గా చెప్తున్నాడు కింద. చూడండి ఇక్కడ క్లియర్ ఉంది. అండ్ ఫెల్ డౌన్ అండ్ వర్షిప్డ్ హిమ్ అంట. పడిపోయారంట. అవునా? ఫెల్ డౌన్. ఒక చిన్న బాలుని దగ్గర సాష్టాంగ పడడం అనేది మామూలు విషయం అండి? హలో, లేదన్నా, సర్వోన్నతుని దేవునిగా గుర్తించారు వాళ్ళు కదా. Yes. వాళ్ళు ఒక చిన్న బాలుని దగ్గర, ఒక 2 సంవత్సరాల లోపు ఉన్న బాలుని దగ్గర పడిపోయారంట, మోకరించారంట. అవునా? అవును. Yes. అవును. ఎంత అంటే అది వర్షిప్ చేశారని ఉంటుంది అక్కడ, పూజించారు. మనకు భయమే లేదు, మనం ఎట్లా వర్షిప్ చేస్తామండి? అసలు నిజంగా మన భయం ఉందా అండి? మన పాప భయము, ప్రభు కొరకు బ్రతుకు, ఇవన్నీ భయాలు ఉన్నాయి అసలు? లేవన్నా. భయం లేకుండా ఆరాధన. పై వచనాల్లో ఆరాధనకు బదులుగా వాడబడిన రెండో పదం ఏంటిదండి? పూజించడం. లేదా ఆరాధనకు బదులుగా వాడబడిన పదం కాదు, ఆరాధనకు తర్జుమాగా వాడబడిన పదం ఏంటి? ఆదమ యొక్క తర్జుమా అనొచ్చు, బదులు అనకంటే తర్జుమా. చూడండి ఇక్కడ కూడా పూజించడం. ఇక్కడ పూజించడం అంటే ఏమిటి? ఎలా పూజించారు జ్ఞానులు? ఆలోచించండి. మూడోది మ్రొక్కడం. చూద్దాం, మ్రొక్కదమా? చూడండి, సాతాను
యేసు ప్రభును శోధిస్తున్నప్పుడు ఏమన్నాడు? నాకు మొక్కు అన్నాడు. అవునా అండి? అవునన్నా. మొక్కుమన్నాడా లేదా? అందుకే అవునన్నా, ఇవన్నీ ఇచ్చాడు. రాజ్యాల నాకు అధికారాన్ని నమస్కారం ఇచ్చాడు. చేయమన్నాడు. నమస్కారం చేయమంటే అర్థం ఏంటిదండి? గ్రీటింగ్ చెప్పమంటున్నాడా సాతాను? మొక్కడం మొక్కడం. నాకు గుడ్ మార్నింగ్ చెప్పలేదు, గుడ్ మార్నింగ్ చెప్పమంటున్నాడా? ఏమంటున్నాడు అతను? నన్ను నువ్వు దేవునిగా అంగీకరించమంటున్నాడు. మొక్కడం అంటే ఏంటిది అక్కడ? నన్ను వర్షిప్ చేయమంటున్నాడు అక్కడ, వాస్తవం చెప్పాలంటే. అవునా? అందుకు యేసుప్రభు అన్నాడు మత్తయి 4:10, ప్రభువైన నీ దేవునికి మొక్కి, అంటే దేవునికి మాత్రమే ఆరాధన చేయవలెను, వర్షిప్ చేయవలెను, ఆయనను మాత్రమే చూడండి సేవింపవలెను. రెండో పదం కూడా వాడారా చూడండి, సేవింపవలెను, సేవ. వర్షిప్ మనం రెండో పదం ఏం చూసినాం? లాటరీ అంటే సేవ. అవునా? అవార్డ్ అంటే సేవ. హిబ్రూలో కూడా చూసాం. మొదటి పదం ప్రోస్కెనియా గ్రీక్లో. హిబ్రూలో మొదటి పదం స్వేచ్ఛ. స్వేచ్ఛ అంటే ఏంటిది? స్వేచ్ఛ అన్న ప్రోస్కెనియా అంటే ఏంటిది? రెండు పదాల యొక్క అర్థం బోడౌన్, మొక్కడం, అంటే బోర్లా పడి నమస్కారం చేయడం. మళ్ళీ లాట్రియా అండ్ అవార్డు రెండు పదాల యొక్క భావం అర్థం ఏంటిది అంటే సేవ చేయడం. ఆయనకు మాత్రమే మొక్కాలి, ఆయనకు మాత్రమే సేవింపవలెను. నేను వేరేటలో మొక్కుతున్నాను అంటే అర్థం ఏంటిదండి? హలో, సేవిస్తున్నామని అర్థం. వాళ్ళనే సేవిస్తున్న వాళ్ళకి నేను లోబడతాం. ఎవరిని పడితే వాళ్ళని సేవిస్తున్నాను అని అర్థం. మత్తయి 8:2, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ఇంగ్లీష్లో చూడండి, ఆయన మ్రొక్కి అనే దగ్గర కుష్ఠరోగి వచ్చి వర్షిప్ హిమ్ అని ఉంటుంది. కుష్ఠరోగి ఆయనకు వచ్చి వర్షిప్ చేశాడు. ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అని. అంటే మ్రొక్కడం అనేది అతడు దైవత్వాన్ని అంగీకరించడని అర్థం అక్కడ. అవునా అండి? దేవునిగా గుర్తించి వర్షిప్ చేస్తున్నాడు. వర్షిప్ అనేది ఎవరు పడతాలో చేసేది కాదు. అవునండి? అవునన్నా, అవును. అది కేవలము దేవునికి మాత్రమే చెందినది అనేది ఈ అధికారం ఇక్కడ చూస్తున్నాం. మత్తయి 9:18, ఇదిగో ఒక అధికారి వచ్చాను మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడు చనిపోయినది, ఇప్పుడే చనిపోయిందని చెప్తున్నాడు. అక్కడ కూడా ఆయన వచ్చి మ్రొక్కినంటే ఆయన వర్షిప్ చేశాడు, యేసుక్రీస్తుని అంగీకరించాడు, యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని ఆయన ఒప్పుకున్నాడని. ఆయన వర్షిప్ అనేది ఆయనను దేవునిగా భావించాడు. ఆయనను మాత్రమే మొక్కడం అనేది ఇది అద్భుతమైనటువంటి విషయం. వేరే సందర్భాల అలా మొక్కినట్టు మనకు అనిపించదేమో బహుశా. మత్తయి 14, అంతటా దోణిలోనున్న వారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయన మొక్కిరంట. అంటే శిష్యులకు ఆయన అంతకుముందు తెలియదా అండి? అంతకుముందు మొక్కలేదా? సో ఇక్కడ చూడండి, శిష్యులు అక్కడ జరిగిన ఒక సంఘటనను బట్టి ఏం జరిగింది, ఒక అద్భుతాన్ని చూడగానే, ఒక ఆశ్చర్యకరమైన సంగతి చూడగానే నువ్వు నిజంగా సామాన్యుడు కాదు, నిజంగా నువ్వు దేవుని కుమారుడు అని చెప్పి అక్కడే ఆయన వర్షిప్ చేసిరంట. అవునా అండి? ఏం చేశారు వర్షిప్ అంటే? మొక్కడం, మొక్కారు. మొక్కడం అంటే అర్థం ఏంటిది అక్కడ? అనుసరించడం. యాక్సెప్టెన్స్ కదా, ఆయన అంగీకరించడం, ఆయన ఎవరో గుర్తించడం. ఏం పాటలు పాడలేదు శిష్యులు, ఆడ ఎగిరి పాటలు పాడిరా అండి? లేదని అంగీకరించారు, హృదయంలో విశ్వసించారు. చూడండి ఇంకా మత్తయి 15:20, అయినను ఆమె వచ్చి ఆయన మొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని మాటి మాటికి అడిగిందంట. ఒక మొక్కి మొక్కడం అంటే ఇక్కడ ఏంటిది అనేది ఆలోచించండి. ఇప్పుడు ఎన్నిసార్లు ఎన్ని రిఫరెన్స్లు ఉన్నాయి చూడండి. మొక్కడం 5 ఇంకా చూడండి చాలా రిఫరెన్స్లు. వారు ఆయన వద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కి అంట. ఎంత అద్భుతం అండి! శిష్యులు చూడండి ఏం పట్టుకున్నారు? ఆయన పాదములను పట్టుకొని మొక్కారంట. చూడండి, వారు ఆయనను చూచి ఆయన మొక్కిరి, కానీ కొందరు సందేహించారంట, మొక్కడానికి సందేహించారంట. అంటే ఆయన అవునా కాదా అని అనుమానం ఉందాడు. అవునా అండి? అవునండి, ఆ సందేహం కొంతమందికి ఉంది. అవును. అంటే అందుకే మొక్కలేదు, కొంతమంది సందేహించారు. చూడండి ఆయన ఎవరు, ఆయన ఎవరు అనేది ఇక్కడ, ఆయన ఉనికి ఏంటిది, ఆయన ఎగ్జిస్టెన్స్ ఏంటిది చూడండి. చూడండి పై వచనాల్లో ఆరాధన బదులు వాడబడిన మూడో పదం ఏంటిదండి? మొక్కడం, మొక్కడం. మొక్కడం. సో మొక్కడం అంటే ఏంటిదో మీకు అర్థమై ఉంటుంది. మరి ఈ ఆరాధన ఎలా చేశారో కొన్ని వచనాలు గమనించుదామా? ఈ ఆరాధన ఎలా చేశారు వాళ్ళు? సాగిలపడి చేశారంట. చూడండి మత్తయి 2, జ్ఞానులు శిశువును చూసి సాగిలపడి పూజించిరి.
ఈ పూజ ఎలా చేశారు? ఈ వర్షిప్ ఎలా చేశారంటే సాగిలపడ్డారంట. ఎలా చేశారు? సాగిలపడి సాగిలపడడం. ఒక పూజించారు. 2 సంవత్సరాల లోపు ఉన్న బాలునికి సాగిలపడడం ఏంటి కదా? దాసులు రాజుల దగ్గర, యజమానుల దగ్గర సాగిలపడ్డారు. మత్తయి 4:9. సాతాను కూడా అడుగుతున్నాడు, నువ్వు నాకు సాగిలపడు అంటున్నాడు. సాగిలపడి నమస్కారం చేయమన్నాడా? ఎలా వర్షిప్ చేయాలంట? ఎలా వర్షిప్ చేయమని అడుగుతున్నాడు సాతాను యేసుప్రభుని. సాగిలపడి నమస్కారం చేయండి. చూడండి, సాగిలపడి నమస్కారం చేయమంటున్నాడు. 4వది సమర్పించుకోవడం, అర్పించుకోవడం. మత్తయి 2:11 తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా సమర్పించిరి. అవునా? వాళ్ళు వర్షిప్ ఎలా చేశారండి? ఎలా వర్షిప్ చేశారంట? బంగారము, బోలము, సాంబ్రాన్ని అర్పించి వర్షిప్ చేశారు. అర్పణ. చూడండి, విలువైనటువంటి దానిని అర్పించారు అన్న విషయాన్ని మనం అక్కడ చూస్తున్నాం. చూడండి, అబ్రహాము శోధించబడి విశ్వాసాన్ని బట్టి ఇస్సాకును బలిగా అర్పించను. అర్పణ అంటే ఏంటిదండి ఇక్కడ? అబ్రహాం దేవుని ఆరాధించాడా లేదా? ఆరాధించిండన్న. ఎలా ఆరాధించాడు? దేవుడు ఆజ్ఞాపించిన ఇస్సాకును బలిగా ఇవ్వడానికి తీసుకెళ్లి సందేహించకుండా సిద్ధపడ్డాడు. బలిగా అర్పించడం ద్వారా ఆరాధించాడు. మరి బైబిల్లో క్రైస్తవులకు ఒక ఆజ్ఞ ఉందండి. ఏంటిది? మీకున్నయన్ని దేవునికి అప్పగించాలి. అరే మీరే మీ సొత్తు కాదన్నప్పుడు మరి మనకున్నది మనం అర్పించుకుంటున్నామండి దేవునికి? లేదు. మనల్ని మనం అర్పించుకోవట్లేదు, మనకున్నది అర్పించుకోవట్లేదు, ఏం అర్పణ లేదు. అర్పించకుండానే కేవలం నోటితో పెదాలతో స్తుతించి ఆరాధనను ఉప్పొంగిపోతున్నారు. స్టేజ్ల మీద డ్యాన్సులు, ఉప్పొంగడాలు, గర్వించడాలు, అహంకార ప్రదర్శనలు. ఆరాధన అంటే ఏదో నైపుణ్యతను ప్రదర్శించడం అనుకుంటున్నారు. ఆరాధన అంటే పిల్లలు కూడా టాలెంట్ చూపించడం అనుకుంటున్నారు స్టేజ్ల మీద. అవునా అండి? బయటికి ఎక్స్పోజ్ చేసుకుంటాను బాగా. మరి ఆరాధన అంటే ఏంటిది? రోమ 12 అందరూ తెలిసిందే. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాక్యాలను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఏంటిది ఆరాధన అంటే? ఇది ఆరాధన అంటే ఏంటిదంట? పరిశుద్ధమునంటది. దేవునికి అనుకూలమైనటువంటి ఆరాధన అంటే ఏంటిది? అది బ్రతికి ఉండగానే సజీవంగా ఉండగానే బ్రతికి ఉండగానే మనల్ని మనం బలి అర్పణ చేసుకోవడం అంటే యాగముగా అర్పించుకోవడం. దేనిని? మన శరీరాలను ఆయనకు సమర్పించుకోవడం. ఈ రోజు వరకు మన శరీరాలను అప్పగించుకోలే. శరీరాలను సుఖపెడుతున్నాం, పోషించుకుంటున్నాం, వాటిని మంచిగా సుఖ జీవితానికి అలవాటు చేస్తున్నాం. మరి బ్రతికుండగానే చావాలా? ఆరాధన అంటే అర్థం ఏంటో తెలుసా అండి? నువ్వు బ్రతికుండగానే చావాలా. బ్రతికుండగానే నువ్వు బ్రతికి లేనట్టుగా కనిపించాలి. అది నువ్వు కాదు అన్నట్టుగా ఉండాలి. అవునా? పౌల్లాగా బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే అన్నట్టుగా బ్రతకడం ఆరాధన. అవునా అండి? అవునండి, అవును. సొంత ఇచ్చలను, కోరికలను చంపుకొని. మరి ఇవన్నీ ఈ ఆరాధన జరుగుతుందా? లేదు. ఇంత విన్న తర్వాత కూడా మళ్ళీ ఆదివారం వెళ్ళాలి, అరగంట సేపు మనం ఆరాధన కార్యక్రమం చేయాల్సిందే. ఏమంటారు? సంఘాన్ని ప్రోత్సహించకూడదు ఇలాంటి వాటిని. అరే నిన్ను అప్పగించుకోవాలా. చూడండి, పై వచనాలు ఆరాధనకు బదులుగా వాడబడిన 4వ పదం ఏంటిదంటే సమర్పించుకోవడం. ఏంటిది సమర్పించుకోవడం అంటే? సజీవయాగంగా మన శరీరాన్ని సమర్పించుకోవడం. అంటే ఆరాధన అంటే సంపూర్ణమైన, పరిపూర్ణమైన మరియు దేవునికి అనుకూలమైన చిత్తాన్ని వెతకడం. అనే చిత్తాన్ని వెతుకుతే మనం బ్రతుకుతామా అండి? హలో అండి? బ్రతుకుతాం అన్న, బ్రతుకుతాం. మీకు ప్రశ్న అర్థం కాలేదేమో. ఆయన చిత్తాన్ని వెతికినప్పుడు నా బ్రతుకు ఎక్కడ ఉంటుందా అని అడుగుతున్నాను. మళ్ళీ బ్రతుకుతాం మనల్ని మనం చచ్చిపోతాం అంటే ఆయన ఇష్టానుసారంగా బ్రతుకుతాం. మరి ఆయన ఇష్టానుసారంగా బ్రతకట్లేదనే కదా అర్థం ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి. ఆరాధన అంటే మరి ఆయన పరిపూర్ణమైన చిత్తమేదో, ఆయన సంపూర్ణమైన చిత్తమేదో, ఆయనకు అనుకూలమైన చిత్తాన్ని వెతుకుతూ
దానిని చేయడమే ఆరాధన అయినప్పుడు, అది చేస్తూ సజీవంగా మనల్ని మనం దేవునికి సమర్పించుకొని మనసు మారి రూపాంతరం చెందడమే నిజమైన ఆరాధన అయినప్పుడు, మనసు ఎక్కడ మారింది? రూపాంతరం ఎవరు చెందారు? నాకు ఇప్పటికి అర్థం కాలేదు. ఎవరైనా చెందుతున్నాం రూపాంతరం? మానవుడు రూపాంతరం చెందకపోతే ప్రయోజనం ఏంటి? ఇదేనా అండి మనం ప్రతి ఆదివారం ప్రాక్టీస్ చేసేది? రూపాంతర ప్రక్రియనేనా? నిజం చెప్పండి. కాదన్నా, ఎక్కువ శాతం కాదు. మీ అందరూ తెలుసు, మనం 95% మోర్ దెన్ 95% మన సంఘాల ఆరాధన క్రమం అని పెట్టుకున్న దాంట్లో రూపాంతర ప్రక్రియ లేనే లేదు. ఉందా అండి? రూపాంతరం చెందడం ఉందా? దేవుని సంపూర్ణమైన చిత్తం ఏంటిది? పరిపూర్ణమైన చిత్తం ఏంటి? దేవునికి అనుకూలమైన చిత్తం మీద వెతకడం ఉందా అండి అసలు? వెతుకుతున్నామా? లేదు లేదు. నా కోరికలు ఇప్పుడు నీ సేవలో కూడా నీ కోరికనే కదా, నీ ఆశనే కదా. నిజం చెప్పండి. హలో, అవును. మీ Yes. పరిచర్యలో మీ చెప్పాలంటే కోరికలు స్వార్థం ఉంటుందన్న. నెరవేర్చుకుంటున్నారా? దేవుని చిత్తాన్ని వెతుకుతున్నారా? యథార్థంగా చెప్పాలంటే ఖచ్చితంగా స్వార్థం ఉన్నది. అవునా కదా? ఇప్పుడు అవును. సోకాళ్ళు చేస్తారు, పెద్ద చర్చ్ బిల్డింగ్ కట్టాలని వాళ్ళ కోరికనాది, దేవుని చిత్తమా? కోరిక. నిజం చెప్పండి. కోరిక. నా స్థలం ఇంత ఉండాలి, నాకు పెద్ద బిల్డింగ్ ఉండాలి, ఇవన్నీ వారి కోరికలా, దేవుని చిత్తం అదంతా? కోరికే అన్న. 100% ఎవరి కోరికలు పరిచయం మీద వాళ్ళు నెరవేర్చుకుంటున్నారు. అవునా అండి? నేను 5 ఎకరాలు కొనాలి, 10 ఎకరాలు కొనాలి, లేనోడు కనీసం 2 గుంటలు కొనుక్కోవాలా, పెద్ద మందిరం కట్టాలి, ఇవన్నీ కోరికలా, దేవుని చిత్తమా పరిచర్యలో? అదొక విజన్ గా, దర్శనంగా పెట్టుకుంటారు మరి. దాని విజన్ టార్గెట్ అది. అవునా? 2025 వరకు ఇది జరగాలి, 30 వరకు ఇది జరగాలి, టార్గెట్. ఎక్కడుందండి లైఫ్లో ఆరాధన అనే పదానికి అర్థాన్ని ఏ కోణంలో చూపిస్తున్నాం? నా సంఘంలో 1000 మంది ఉండాలంటారు. 1000 మంది దేనికోసం? ఏం చేస్తావు? భజన చేసుకోవడానికి 1000 మందితో? సంఖ్య చెప్పుకోవడానికి. మరి ఒక్కరినైనా మనం ప్రభు సంపూర్ణమైన చిత్తం ఏంటిది, పరిపూర్ణమైన చిత్తం ఏంటిది, అనుకూలమైన చిత్తం ఏంటిది వెతుకుతూ, అరే బ్రతకాల్సింది నువ్వు కాదు, నీ స్థానంలో దేవుడే బ్రతకాలి, నీ యందు దేవుడే బ్రతకాలి, నీ యందు క్రీస్తే కనిపించాలి, నువ్వు కనిపించకూడదు. ఎక్కడికి వెళ్ళినా మీరే కనిపిస్తున్నారు, అందరు మనుషులే కనిపిస్తున్నారు. క్రీస్తు ఎక్కడ కనిపిస్తున్నాడు అండి? వాళ్ళ పెద్ద పెద్ద మినిస్ట్రీలు కనిపిస్తున్నాయి, పెద్ద పెద్ద బిల్డింగ్లు కనిపిస్తున్నాయి, పెద్ద పెద్ద కథలు, హంగామాలు, ఆర్భాటాలు కనిపిస్తున్నాయి. కానీ మీటింగులలో పెద్ద పెద్ద తప్పుడు బోధకులు, సేవకులు, ఇవన్నీ కనిపిస్తున్నాయి. క్రీస్తు ఎక్కడ ఉన్నాడంటే నాకైతే కనిపించట్లేదు. మీకు కనిపిస్తే ధన్యులు. మరి ఎవరెవరు చూస్తున్నారు? నన్ను నేను సజీవంగా సమర్పించుకుంటే హంబులుగా ఒక మూల కూర్చొని, ప్రభా స్వరం వినడానికి ప్రయత్నం చేస్తాను. ప్రభా నీ చిత్తం ఏంటి? నేను నీ శిష్యులను ఎలా మొన్నటి వరకు మనకు సంఘం అంటేనే తెలియదు. అవునండి? అంటే సంఘం అంటే ప్రాక్టికల్గా తెలియదు ఇప్పటికి కూడా. అవునా? మరి దేవుని చిత్తం అంటే అదేనా? దేవుని పరిచర్యలో శిష్యులను చేయడం దేవుని చిత్తమా? అంటే శిష్యులను తప్పించి అన్ని చేయడం దేవుని చిత్తమా? శిష్యులను చేయడమే దేవుని చిత్తం. మనిషి మారడం దేవుని చిత్తమా? జనాలను పెంచుకోవడం దేవుని చిత్తమా? మనిషి మారడం, రూపాంతరం చెందడం. మరి రూపాంతర ప్రక్రియ జరగనప్పుడు మిగతా వాటి వల్ల ప్రయోజనం అది జరగాలి ఒకవైపు. కానీ అందులో ప్రధానమైనటువంటి అంశం, దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు రూపాంతర ప్రక్రియ జరగలేదంటే అది సేవ కాదు, అది నిజమైన సేవ కాదు, అది నిజమైన ఆరాధన కాదు. ఒకవేళ అది మనుషుల దృష్టికి ఆరాధనేమో, మనుషుల దృష్టికి అది సేవ కావచ్చు. కానీ దేవుని దృష్టికి కానీ, ప్రభువైన యేసుక్రీస్తు దృష్టికి కానీ, పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన లేఖనాల కోణంలో మాత్రం అది నిజమైన ఆరాధన కాదు, నిజమైన సేవ కాదు. అందుకే చూడండి ఇక్కడ ఏముంది, ఇట్టి సేవ మీకు యుక్తమైన, ఇది నిజమైన సేవ, ఇది యుక్తమైన సేవ అంటున్నాడు. అవునా అండి? ఏది అవునన్నా, అవును. యుక్తమైన సేవ? సజీవంగా సమర్పించుకొని కదా, సంపూర్ణంగా సజీవయాంగా సమర్పించుకోవడం, దేవుని యొక్క పరిపూర్ణమైన, సంపూర్ణమైన, అనుకూలమైన చిత్తాన్ని వెతుకుతూ రూపాంతరం చెందడమే నిజమైనటువంటి ఆరాధన, నిజమైన సేవ, యుక్తమైన ఆరాధన, యుక్తమైన సేవ అంటున్నాడు. మరి నిజంగా మనం చేసే యుక్తమైన ఆరాధనేనా, బుద్ధిహీనమైన ఆరాధననా? ప్రజలు బుద్ధిహీనులు కల్పించిన యేసుప్రభు ఆరాధన. చెప్పినట్టుగా వీళ్ళు బుద్ధిహీనులు, కేవలం పెదాలతో స్తుతిస్తారు అన్నప్పుడు, పెదాలతో స్తుతించడం మానవులు బుద్ధిహీనతన, యుక్తమైన పన? బుద్ధిహీనతే అన్న. బుద్ధిహీనతన, మానవులు కల్పించిన కల్పనలు అనుసరిస్తున్నాం. మరి ఇప్పుడు నేను ఇట్లా చూసినప్పుడు నాకు నిజంగానే నవ్వొస్తుందండి. ఏం చేస్తారండి? నేను ఎక్కడ కూర్చోలేను. ఒకవేళ కొంతమంది సంఘాలకు వస్తే అరగంట లేచి నిలబడి ఆరాధన చేద్దాం, చేతులు ఎత్తండి అని చూస్తే అదంతా నాకు పడదు. ఎందుకంటే అది నాకు బుద్ధిహీనంగానే కనిపిస్తుంది. ఎందుకంటే మార్పు చెందడం అసలైన ఆరాధన అయినప్పుడు,
రూపాంతరం చెందడమే నిజమైన ఆరాధన, యుక్తమైన ఆరాధన అయినప్పుడు మిగతాదంతా బుద్ధిహీనతే కదా. ఓకే, వాళ్ళ జీవితంలో మార్పు చెంది స్తుతిస్తే అది అర్థవంతంగానే ఉంటుంది, దానికి కాదనట్లేదు. కానీ మనం స్తుతించడం నేను ఒక ఆచారంగా అలవాటు చేసుకున్నామా, జీవితంలో మార్పు చెందడం మనం ప్రాక్టీస్ చేస్తున్నాం అనేది నా ప్రశ్న. నా ఆచారం సూటిైన ప్రశ్న ఆచారం ఏంటి అంటే, ఆదివారం పబ్లిక్ మీటింగ్లో కానీ గ్రూప్ మీటింగ్లు పెట్టుకున్న ప్రతిసారి ఒక 4 పాటలు పాడి ఆరాధన పేరు మీద వాళ్ళని ఏదో మైకంలోకి నెట్టినట్టుగా చేయడం, దాన్ని ఒక అలవాటుగా చేసి అక్కడ కన్నీళ్లు గార్చడమే ఆరాధన అనుకోవడం అనేది నిజమైన ఆరాధన అని ఎవరు అనుకున్నట్లయితే నేను భ్రమ అంటున్నాను. అది మోసం, అది బుద్ధిహీనత అండి. మార్పు చెందకుండా చేసాం కండిషన్ చూడండి. మార్పు చెందకుండా, ఒక మనిషి రూపాంతరం చెందకుండా ఆ పైకి ఉద్రేకపరచడం అనేది ఆరాధన అనుకుంటే అది నిజంగా తప్పే కదా. అవునా అండి? అవునన్నా, అవును. అవును. మనిషి లోపల మనకు ఆడ్రనల్ గ్లాండ్ ఉంటుంది, ఆడ్రనల్ అనే గ్రంథి ఉంటుంది. అది ఏం చేస్తుందో తెలుసా అండి? దాని పని ఏంటిదంటే మనల్ని ఉద్రేకపరచడం. అంటే ఉద్రేకాన్ని తారాస్థాయికి తీసుకెళ్ళినప్పుడు అది మనల్ని ఒక జాయ్, ఒక ద్రవ పదార్థాన్ని అది విడుదల చేస్తుంది, ఒక లిక్విడ్ని రిలీజ్ చేయడం ద్వారా మనకు కలిగే ఒక అనుభూతి ఉంటుంది. ఈ అనుభూతి శరీర సంబంధమైన క్రియ ద్వారా జరగవచ్చు, ఎమోషనల్ క్రియ ద్వారా జరగవచ్చు, ఇంకేదైనా ద్వారా జరగవచ్చు. ఇప్పుడు ఈ ఆరాధనలో చేసేటువంటి అనేక మంది డ్రామా ఇదే. ఏంటిదా డ్రామా? ఒక మెడ్లీ వేసుకొని ఒక పాట నుండి మరొక పాటలోకి తీసుకెళ్ళి దాన్ని సీరియస్గా టెంపో పెంచుకుంటూ వెళ్తారు. అవునా అండి? అవునన్నా, వాల్యూమ్ మ్యూజికల్ గా, సౌండ్ గా. సౌండ్ టెంపో పెంచినప్పుడు ఏమవుతుంది అంటే ఉద్రేకం చెందుతాడు. ఏ మానవుడైన ప్రపంచంలో ఉద్రేకం చెందుతాడు దానికి. ఆ ఉద్రేకం చెందడం ద్వారా ఆడ్రినల్ గ్లాండ్ ఏమవుతుంది అంటే అది తారాస్థాయికి వెళ్ళినప్పుడు ఆ ఉద్రేకము అది విడుదల చేసేటువంటి ద్రవ పదార్థం ద్వారా మనిషి ఏమవుతాడు అంటే రిలాక్స్ అవుతాడు. రిలాక్సేషన్ అనేది జరుగుతుంది. అంటే ఒక అమ్మాయి అని ఒక ఫీలింగ్ ఉంటుంది చూసిన అమ్మ, ఆ ఫీలింగ్ వీళ్ళు ఏమనుకుంటారు అంటే ఆరాధన అనుకుంటున్నాను. తెలుసా మీకు? బయట మీరు కూడా స్టేజ్ల మీద ప్రతి సంఘంలో జరిగేటువంటి ఆరాధనలో జరిగేటిది ఏంటిది అంటే ఒక ఫీలింగ్. అది మీరు ఆ బయట కూడా ఫీలింగ్ కేవలం యేసుక్రీస్తు ద్వారా మాత్రమే జరుగుతుంది అనుకుంటున్నారా? మీరు పెళ్ళికి డ్యాన్స్ వేసిన యువకులను పిలుచుకొని ఇంటర్వ్యూ చేసి అడగండి. వాళ్ళు పెళ్లిలో డ్రమ్ముల సౌండ్కి, ఆ బ్యాండ్ సౌండ్కి డ్యాన్స్ వేసి వాడు ఒక రిలాక్స్ అవుతారు చూసిండ్రా? సేమ్ ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకు కూడా. తెలుసా మీకు అది? అవునన్నా, బయట అన్నిలు చేసే పండగలు కూడా సౌండ్ కు పూనకం వచ్చిందని అది సేమ్ ఎగ్జాక్ట్లీ అట్లా. నేను మా అన్న వాళ్ళ కుటుంబం నేను చూశాను. నేను ఒక ప్రభులోకి రాకముందు అయ్యప్ప భక్తుడు పూజ జరిగినప్పుడు వాళ్ళ పాటను పెంచి వేగంగా చప్పట్లు కొడుతూ ఒక ఉద్రేకం చెంది తారస్థాయికి వెళ్ళినప్పుడు జరిగిన క్రియ ఫీలింగ్, అబ్బా ఏమనిపించింది ఈరోజు మేము దేవుణ్ణి ఇక్కడ మా కల్లారా మేము ప్రాక్టికల్గా అనుభవించామనే ఫీలింగ్లోనే ఉంటారు. తెలుసా మీకు? పూనకం అన్ని చోట్ల పూనకం కాదండి, పూనకం అన్నారు. పూనకం అంటే వేరు మళ్ళీ. అవును, ఉద్రేకంతో కూడినటువంటి. ఈ వర్షిప్ లీడర్ చేసేటువంటి డ్రామా ఇదంతా ఇదే. అలా ఉద్రేకపరుస్తారు మనల్ని. ఉద్రేకపరిచి స్టేజ్ మీద పాడండి, స్తుతించండి, హల్లెలూయా, స్తోత్రం అలా ఒక స్థాయికి తీసుకెళ్తే ఆ ఉద్రేకాన్ని వాళ్ళు ఏమనుకుంటారంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ అనుభవం అనుకుంటున్నారు. దాని ఆత్మీయ ఫీలింగ్ అదేంటిదంటే పరిశుద్ధాత్మ దేవుడే తాకాడు అని భ్రమపరుస్తున్నారు. అర్థమవుతుందండి? మరి మనకి ఫీలింగ్స్ ఎందుకు వస్తున్నాయి? డౌట్ రావచ్చు కదా, అవునా? మాట్లాడరేంటండి? అవునన్నా, అవును, వాస్తవమే. మరి ఆరాధనలో మేము మంచి అనుభూతి చెందుతున్నాం కదా. ఆ అనుభూతి మీరు ఒక సినిమా చూసి ఎమోషనల్ సీన్లు చూసినప్పుడు వస్తుంది అనుభూతి. అవునా? అవునన్నా, కొన్ని సీన్స్ వాట్సాప్ లో కానీ ఇట్లా చూసినప్పుడు ఖచ్చితంగా వస్తుంటది. అది ఆడ్రినల్ గ్లాండ్ చేసే పని సహజంగానే చేస్తుంది. మంచైనా చెడైనా ఒక తప్పుడు ఎమోషన్ కూడా స్పందిస్తుంది. అవునా? అవునన్నా, బాడీ ఏమంటే భావోద్రేకాలు వచ్చేస్తాయి. మన ప్రతి భావోద్రేకం రైటేనా అండి? కాదన్న. కరెక్ట్ అంటే కాదన్నా, మానవునికి తప్పుడు భావోద్రేకాలు ఉండయా? ఉంటాయన్నా. అలా మెడ్లు వేసి
పాడండి, పాడండి, పాడండి. నేను కూడా నిజంగా చెప్తున్నాను, మీకు ఒకవేళ బాధ కలిగితే ముందు నేను నా పరిచయం, నా జీవితంలో ప్రభులోకి వచ్చిన తర్వాత ప్రారంభించబడిందే నా జీవితం ఆరాధకునిగా, అంటే వర్షిప్ లీడర్గా. మేము రియలైజ్ అయ్యాను, నేను 2003లోనే రియలైజ్ అయ్యాను, 4లో రియలైజ్ అయ్యాను నేను. ప్రభా ఏం జరుగుతుంది, నేను ఏం చేస్తున్నా నాకు అర్థమైతలేదు. స్టేజ్ ఎక్కి పాట పాడి వర్షిప్ నడిపించడమే ఇది అనుకుంటే అది ఎక్కడుందని బైబిల్ నన్ను నేను ప్రశ్నించుకున్నప్పుడు ఆ, ఎక్కడో పొరపాటు జరుగుతుందని నాకు అర్థమైంది. అప్పుడు లేఖనాలు పరిశోధించడం ప్రారంభించాం. బై గాడ్స్ గ్రేస్ నేను 2005లో బయటపడ్డాను ఈ వర్షిప్ అనేటువంటి మైకం నుంచి. నిజం చెప్తున్నాను, ప్రభుని అంగీకరించిన తర్వాత నాకు అందరూ ఏంటిది, దేవుని స్తుతించాలి, ఎప్పుడు పాటలు పాడాలి, దేవుని మహిమపరుస్తూనే ఉండాలి, పరలోకంలో కూడా మనం రేపు దేవుడు నిత్యం స్తుతిస్తాం. ఆ దేవదూతలు అంటే నాకు అనిపించింది, మరి దేవదూతలు ఏం చేస్తారు, మనల్ని కూడా అదే పనా, పరలోకం 24 గంటలు 24 గంటలు స్తుతించడానికి దేవదూతలు ఉన్నారు కదా. కొంత కన్ఫ్యూజ్ చేసేసి మనం మొత్తం దేవుని లైఫ్ అంతా స్తుతిస్తూనే ఉంటాం. నన్ను పిల్లోడు అడిగాడు, అన్న బోరు కొట్టదా 24 గంటలు దేవుని స్తుతించుకుంటూ ఉంటే? అదేంటిది, ఆయనతో గడపడము ఇవన్నీ ఉండవా? బైబిల్ అలా చెప్తుందా అండి 24 గంటలు మీరు నిత్యం దేవుని స్తుతిస్తారని? హలో, లేదన్న, అలానే ఏం లేదు. అలా చెప్పేసరికి నేను కూడా ఏమనుకున్నానంటే, నిజంగా చెప్తున్నాను ప్రాక్టికల్గా, నేను ఒకటే ఫిక్స్ అయ్యాను. ఒక జాబ్ ఉంటుంది కదా, జాబ్ చేసుకోవాలి మంచిగా, 9-9:30కి జాబ్కి వెళ్ళాలా, సాయంత్రం 5 గంటలకు వచ్చి రిఫ్రెష్ అయిపోయి, నాలాంటి ఒక 4-5 నాలా జాబ్ మార్నింగ్ వెళ్ళి సాయంత్రం వచ్చే ఒక మంచి టీంని తయారు చేసుకోవాలి, ఒక 10 మంది టీం తయారు చేసుకొని, అందులో 2-3 పాడేవాళ్ళు, మిగతా 5-6 ఒకరు గిటారు, ఒకరు కీబోర్డ్, ఒకరు ప్యాడ్, ఒకరు తబలా, ఇట్లా అందరు ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలా. సాయంత్రం రావాలి భోజనానికి ముందు, అందరం కలిసి ఒక దగ్గర కలుసుకొని ప్రార్థన చేసుకొని మంచిగా ఒక 10 పాటలు పాడుకొని దేవుని స్తుతించి ఎవరింటికి వాళ్ళు వెళ్ళి భోజనం చేసుకొని చక్కగా పడుకోవాలి. మళ్ళీ ఉదయం లేవగానే ఆఫీస్కి వెళ్ళి, ఇదే అనుకున్న లైఫ్ నేను. ఇలాగే ఉండాలని ఫిక్స్ అయినా అంటే ఇంకా ఏ టెన్షన్ ఉండదు కదా, ఏ బాధ వద్దు మనకి, ఏ టెన్షన్ వద్దు. ఒక ప్రశాంతమైనటువంటి ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసుకొని ఆ అట్మాస్ఫియర్లో పాటలు పాడుకుంటూ దేవుని స్తుతిస్తే సరిపోతుంది. ఇంతకంటే జన్మలో ఇంకేం అవసరం లేదు అనుకున్నాను నేను ఒక టైంలో. అనుకున్నాను, కీబోర్డ్ కొనుక్కున్నాను, అన్ని కొనుక్కున్నాను, ఇన్స్ట్రుమెంట్ చాలా మటుకు కొనుక్కున్నాను, గిటారు, కాంగో అన్ని కొనుక్కోవడం స్టార్ట్ చేసిన ఒక్కొక్కటి. ఆ లోపు నాకు 2004-5లో వర్షిప్ అనే దానికి నేను రియలైజ్ అవ్వడం ప్రారంభించాను. షాక్ అయ్యాను, వర్షిప్ అనేది ఏంటి అని తెలుసుకొని. అప్పటి నుండి ఇప్పటి వరకు అండి ఆయనలాగా మారడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంతేగాని బయట బాహ్య సంబంధమైన ప్రక్రియలు చేయట్లేదు. బాహ్య సంబంధంగా ఇంకా పాడడం అంటే ఆ మెడ్లీ పాడడం మానేశాను ఇంకా. ఒక పాట ఎత్తుకుంటే కనీసం ముగించేసరికి 20 నిమిషాలు, కనీసం ఒక 15-20 నిమిషాలన్నా ముగించడానికి కావాలి. అలా ఉండేది. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నా గొంతు బాగాలేదు పాడి చూపిద్దామంటే కూడా ఇప్పుడు అంటే జస్ట్ ఎగ్జాంపుల్, ఒక ఎలా ఉంటుండే, ఎలా స్టార్ట్ చేసి ఎలా ముగించేది, ఎలా ఎమోషనల్గా ప్రజలు నడిపించేది అని నాకు అనిపించింది. మరి వాళ్ళు ఎమోషనల్ అయ్యేవారు, ఏడ్చేవాళ్ళు, బయటికి వెళ్తే వాళ్ళ బూతులు మాట్లాడడము, మోసం చేయడము, అబద్ధాలు చెప్పడము, కట్న కానుకలు డిమాండ్ చేయకుండా ఉండడం, ఇవన్నీ ఏం లేవు లైఫ్లో. మళ్ళీ అన్నీ చేస్తున్నారు, కామన్గానే ఉన్నారు. హిందువులు ఎలా ఉన్నారు, క్రైస్తవులు కూడా అలాగే ఉన్నారు ప్రభుని నమ్ముకున్న తర్వాత. అవునండి, ప్రభు అవునన్నా, నమ్మకం ముందు అవును. ఎలాగున్నాం, వాళ్ళు తర్వాత అలాగే ఉన్నాం. మరి మార్పు ఏంటిది? గుడికి వెళ్ళేది, చర్చికి వస్తున్నాం, పూజలు చేసేది, ప్రార్థనలు చేస్తున్నాం, అవునా? భజన చేసేది, ఆరాధన అనే పేరు మార్చుకున్నాం అంతే. హుండీలో డబ్బులు వేసేది, ఇక్కడ కానుకబెట్టెలో వేస్తున్నాం. ఎక్కడ మార్పు జరిగింది? జీవితం కదా, క్రీస్తు క్రైస్తవులు దగ్గరికి వస్తే మారాల్సింది, అవునా అండి? అవునన్నా, పేరుకు మాత్రమే మార్చుకుంటారు కానీ జీవితాలు మారట్లేదు. పేరు మారింది, మల్లవ్వ కాస్త మరియమ్మ అయింది, అవునా? ఎల్లయ్య కాస్త ఏలి అయిపోయాడు. మరి జీవితం ఎక్కడ మారిందండి? అంజయ్య కాస్త అబ్రహం అయిపోయింది. ఇప్పుడు ఆ అంజయ్య అబ్రహం అయింది, కానీ అబ్రహం లాగా ఒక్కరోజు జీవించగలుగుతామని మరి ఆలోచించండి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మన ప్రయాణం ఎటువైపు వెళ్తుంది? దేనికోసం మనం
ఆరాటపడుతున్నాం ఆలోచించండి. ఉం? ఆరాధన ఉద్రేకపరచడం కాదండి, అది లోపలికెళ్ళి ఒక మానవుని హృదయాంతరంగాలను ఉప్పొంగేది. అది ఎవరో బలవంతంగా చేపించేది కాదు. చేతులెత్తు, కాళ్ళు ఊపు, నేను కూడా ఒకరోజు పబ్లిక్ మీటింగ్కి వెళ్ళానండి, కొత్తగా యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత. అది పబ్లిక్ మీటింగ్, గ్రౌండ్ ఏమో గవర్నమెంట్ది. అది గవర్నమెంట్ ల్యాండ్లో పెద్ద బహిరంగ సభ జరుగుతుంది సెంటర్లో. నేను పుట్టి పెరిగిన సిటీ సెంటర్లో అది. నేను మా ఫ్రెండ్స్తో అక్కడికి వెళ్ళాను. జనాలు వచ్చారు, ఎవరో పెద్ద పెద్ద సేవకులు వచ్చారు, జనాలు వచ్చారు అక్కడికి. అక్కడ పాటలే, మరి సువార్త అన్నారు, మొత్తం పాటలు వర్షిపే చేస్తున్నారు, ఆడ బెదిరిస్తూనే ఉన్నారు. ఉం? నాకు షాక్ అనిపించింది ఏంటో తెలుసా అండి, ఆడ ఆ వచ్చిన స్పీకర్ బెదిరిస్తున్నాడు. ఏమని? కొంతమంది వస్తారు మీటింగ్కి, వచ్చి ఇక్కడ ఏదో పెద్ద డిగ్నిటీగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు, కేకలేయమంటే కేకలేరు, అరువమంటే అరవరు, హల్లెలూయా చెప్పమంటే హల్లెలూయా అని అరవరు, స్తుతించమంటే స్తుతించరు, వచ్చి 2 చేతులు కట్టుకొని ఏదో ఆఫీసర్ లాగా డిగ్నిటీగా నిలబడతారు అనగానే నా గురించే మాట్లాడుతున్న భయం వేసింది. ఎందుకంటే నేను అలాగే నిలబడ్డా. ఎందుకంటే వాళ్ళతో నేను కేకలు వేయలేకపోతున్నాను. కొత్తగా ప్రభువుని నమ్ముకున్నాను అప్పుడే. వాళ్ళేమో ఎగురుతున్న డాన్సులు, నాకేమో కామన్ సెన్స్ పనిచేస్తుంది. వాళ్ళు ఎందుకు ఎగురుతారో నాకు అర్థం కావట్లేదు, ఎందుకు డాన్సులు వేస్తారో నాకు అర్థం కావట్లేదు, ఎందుకు కేకలు వేస్తారో అర్థం కావట్లేదు. అది పబ్లిక్ ప్లేసు. నేను నా ఫ్రెండ్స్తో వెళ్ళాను, నాకేం అర్థం కావట్లా, నాకేం బుర్ర పని చేస్తుంది. నేను ఎందుకు ఎగరాలంటే ఎవరో ఎగురమన్నందుకు ఎగరాలా, నాకు నిజంగా ఎగరాలనిపించినప్పుడు ఎగరాలా? హలో అండి. ఆనందం హృదయం నుండి వచ్చినప్పుడు మాత్రమే ఎగరాలన్న. ఒకరి కోసం ఎగిరితే అది ఇప్పుడు ఉత్తనే మాత్రం అవుతుంది. నా లోపల 100 ప్రశ్నలు తిరుగుతున్నాయి. క్రైస్తవం అంటే ఏంటిది అసలు? ఏంటిది క్రైస్తవం? ఎవరు ఎలా జీవిస్తున్నారు? ఏంటి అసలు క్రైస్తవం అంటే ఏంటిది అని 100 ప్రశ్నలు అప్పటికి తిరుగుతున్నాయి. కొత్తగా వచ్చాం. నా ప్రశ్నలకు జవాబులు అన్వేషించడానికి బయలుదేరాను. ప్రశ్నలకు జవాబులు రాకపోగా రివర్స్లో ఒకటి కనిపిస్తుంది. ఆడ ప్రసంగంలో ఏమైనా జవాబు దొరుకుతుంది అంటే, ప్రసంగం కంటే ముందు పెద్ద హంగామా జరుగుతుంది, భాషలు మాట్లాడుతున్నారు స్టేజ్ల మీద, బడబడ భాషలు మాట్లాడుతున్నారు. నాకేం ఉపయోగం దానివలన? బెదిరిస్తున్నారు. ఒక ఆయన అంటున్నాడు స్టేజ్ మీదకి వెళ్ళి, స్పీకర్ అంటున్నాడు, నువ్వు ఇప్పుడు కేకలేకపోతే దేవుడి చుట్టుపక్కల ఉన్నటువంటి రాళ్లతో కూడా కేకలేస్తూ ఏపించుకుంటాడని మీకు తెలుసా అంటున్నాడు. నాకు అర్థం కాలే ఆ సందర్భంగా, ఇప్పుడు ఎందుకు దేవుడు రాళ్లతో ఎందుకు ఎక్కడ ఎంచుకుంటాడు ఒకవేళ మనం కేకలేకపోతే? నాకు నా మైండ్ను ప్రశ్నలు తొలిచివేస్తున్నాయి, నా మెదడు తింటున్నాయి ప్రశ్నలు. ఇప్పుడు నిజంగా దేవుడు, ఇప్పుడు నేను కేకలేకపోతే ఇక్కడ ఉన్న రాళ్లతో దేవుడు కేకలేయించుకుంటాడు? ఇప్పుడు నేను కేకలేయడం అంత అవసరమా? నేను కేకలేస్తే ఇప్పుడు దేవుడు అంత మహిమపరచబడతాడా నిజంగా? ప్రభా, మళ్ళీ లోపల అనుకుంటున్నాను, లోపల ప్రార్థన చేసుకున్న, ప్రభా నీకు కేకలు అంటే అంత ఇష్టమా అని. ఇప్పుడు కేకలేస్తేగా నేను మహిమపరచలేనా అని ప్రశ్న. ఏం చేయాలో అర్థం కాక వెనక్కి ఒక మూలకు నిలబడి చూస్తున్నాను. అప్పుడు ఈయన అంటున్నాడు స్టేజ్ మీదకి వెళ్ళి, కొంతమంది మీటింగ్కి వస్తారు కానీ ఇన్వాల్వ్ గారు, కేకలేరు, అరవరు, డిగ్నిటీగా ఉంటారనగానే అమ్మో నా గురించి అనుకుంటున్నాడు. ఇలాగ బెదిరించడాలు. మరొక మీటింగ్కి వెళ్తే చేతులు ఉన్నోడు చేతులు ఎత్తండి, కాళ్ళు ఉన్నోడు కాళ్ళు ఎత్తండి అని బెదిరిస్తున్నాడు. నా హృదయంలోనూ సవాళ్ళు, చాలా సవాళ్ళతో వచ్చిన ఏదైనా దొరుకుతుందేమో. నా సవాళ్ళు జవాబు దొరకకపోగా మరొక కొత్త సవాల్ ఎదురవుతుంది. ఏంటిది? ఇది వర్షిప్ అంటే ఇలాగనా? ఇప్పుడు నేను చేతులు ఎత్తకపోతే దేవుని స్తుతించినట్టు కాదా? నేను నా లోపల ఉన్నటువంటి పాపనైజాన్ని నేను వాక్యం ద్వారా ఎలా జయించాలి, ఒక పరిశుద్ధునిగా ఎలా మారాలి, ఒక నీతిమంతునిగా అంటే క్రీస్తుని పోలి ఎలా నడుచుకోవాలని నా సవాళ్ళు. అన్నలాగా మనం మారగలుగుతామా? మరి ఇలా చూస్తేనే వాళ్ళకి అనిపిస్తలేదు, వీళ్ళేమో వేరే చెప్తున్నారు. మహిమ అంటే నా బ్రతుకు ద్వారా అన్యుడు ఆశ్చర్యపోవాలని చూస్తే నా బంధువులు స్నేహితులు ఆశ్చర్యపోవాలా? ఆశ్చర్యపోయి అరే నువ్వు ప్రభులోకి వచ్చిన తర్వాత ఆశ్చర్యకరంగా మారిపోయినావు అని అలా ఆశ్చర్యపోయి సువార్త గురించి అడగాలనేది నా ఫీలింగ్. దేవుడి గురించి అడగాలి. ఇక్కడ జరుగుతుంది ఏంటిది? నువ్వు చేతులు ఉంటే చేతులు ఎత్తు, కాళ్ళు ఉంటే కాళ్ళు ఊపు అంటాడు. అరగంట సేపు ఇతరుల కోసం భయపడి చేతులు ఎత్తే 15 నిమిషాలు పెడితే చేతులు ఉంటాయని నొప్పి పెడుతుంది. ఈ ఆరాధన చేయించినోడు వర్షిప్ లీడర్ మాత్రం చేతులు పైకి ఎత్తి పెట్టాడు. అవునా? మరి అతను కంఫర్ట్ జోన్లో ఉంటాడు. మనల్ని ఎత్తిపెట్టమంటే నాకు చేయను కదా, చేయను వచ్చేది.
ఆ నొస్తున్నప్పుడు పక్కల మీద ఏమనుకుంటారని భయంతో అలాగే ఏమంటారు మొహమాటానికి అలాగే ఎత్తిపట్టేది. అరే అర్థం కాకపోతుండే ఇదంతా బలవంతపు ఆరాధన అనిపించేది. మరి నిజంగా నేను ఇష్టపూర్వకంగా చేయాలంటే దేవుడు నా చేతిని వచ్చేంత వరకు ఇలా ఎత్తి పట్టుకుంటే దేవునికి నిజంగా సంతోషమా అండి? హలో! కాదన్నా, కాదు, కాదు. లేదు. నాకేమో సవాళ్ళొస్తున్నాయి. సవాళ్ళొచ్చి మీటింగ్‌కెళ్ళిన ప్రతి చోట ఇంకొక కొత్త సవాళ్ళు ఎదురైనాయి గానీ, నా ప్రశ్నలకు జవాబులు దొరకలే నిజంగా చెప్తున్నాను. మరొక సవాల్ ఎదురయ్యేది. కొత్త సవాల్. మదిని ఎంత తొలిచివేయడం. అందుకే హ్మ్. కనిపించిన ప్రతి పేపర్ మొక్క రూ. 2 కనిపిస్తే రూ. 5 రూపాయలకొచ్చే పుస్తకం తెచ్చుకున్నా. రూ. 10 ప్రతి పుస్తకం, ప్రతి పేపర్ మొక్క అటు ఇటు నమిలేసి ఏంటి అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను. సేవ అంటే ఏంటిది? పరిచర్య ఏంటిది? అసలు సంఘం అంటే ఏంటిది? అసలు ఈ ప్రచారకులు అంటే ఎవరు? అసలు ఈ ఆరాధన ఏంటి? భక్తి ఏంటిది? అసలు ఉపవాసం అంటే ఏంటిది? ఇలా ప్రతి ప్రశ్న వేసుకున్నాను. అందుకే నా ప్రశ్నలే ఈడ టైటిల్‌గా మారినాయి. ఆరాధన అంటే ఏంటి? ఉపవాసం అంటే ఏంటి? భక్తి అంటే ఏంటిది? వాక్యానుసారంగా ఆ! అన్ని వాక్యానుసారంగా ప్రశ్నలేసుకోండి. ఆ ప్రశ్నలు నన్నింత దూరం తీసుకొచ్చినాయి. లేకపోతే నేను కూడా మీలాగా ఇప్పటికి మెట్లేసుకుంటే, నేను ఇప్పటికి నాకు 10, 20 ఆల్బమ్‌లు బయటకొచ్చేటివి. నేను మీ అందరిని ఇలా క్లాసుల ద్వారా కాదు, ముందే తెలిసుండేవాడిని. క్లాసుల ద్వారా మీకు కొద్దిమందికే తెలుసు. ఒకవేళ అదే కోణంలో ఎళ్తే, పాటల ద్వారా లక్షల మంది, వేల మందికి తెలిసుండేవాడిని గదా! మనం తెలవడం, మనం కనబరచుకోవడం అనిపించి భయమేసింది నేను. తర్వాత వర్షిప్ లీడర్ల గురించి ధ్యానించడం మొదలుపెట్టాను. నా లైఫ్‌లో నేను ఒక మంచి క్యారెక్టర్ ఉన్న వర్షిప్ లీడర్‌ని ఎక్కడ చూడలేదు. తప్పుగా అనుకోవద్దు. అసలు వర్షిప్ లీడర్ అనేది రాంగ్ బిబ్లికల్‌గా. అవునా అండి? ఏమంటారు? అవునన్నా, అవును, అవును. నేను ఆత్మతో సత్యంతో దేవుడు నన్ను ఆరాధించమని చెప్పిన మరొకరు ఎవరండి నన్ను లీడ్ చేయాల్సింది, నన్ను నడిపించాల్సింది? వాక్యము మరి పరిశుద్ధాత్మ దేవుడు. అవునా అండి? పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుకు లోబడాలి. అందుకే పాటలు 2004లోనో, 5లో ఫస్ట్ ఆల్బమ్ రావాలా వాస్తవం. 2003లో ఫస్ట్ ఆల్బమ్ రావాలి. వదిలేసుకున్నాను. రీసెంట్‌గా అది అర్థం ఇప్పుడు పాట అంటే అర్థం తెలుసు, విలువ తెలుసు, దాన్నెందుకు పాడాలో తెలుసు కాబట్టి నేను రీసెంట్‌గా 2 పాటలు చేశాను తప్పించి, దాని ఉద్దేశ్యం వేరు. అది ఆరాధన కోణంలో చేసింది కాదు. ఆ పాటలు ఆరాధనకు సంబంధించినవి. ఆరాధనకు మనం అనుకునే ఆరాధనకు సంబంధించినవి కాదు. సో, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కాబట్టి బీ కేర్‌ఫుల్, జాగ్రత్త. మనము మీకు ప్రతిదీ మనం క్షుణ్ణంగా నేర్చుకుందాం. క్లాస్ అయిపోలేదు, ఇంకా అయిపోలేదు. చాలా క్లాసులుంటాయి. ఇంకో 2, 3 క్లాసులన్నా దీని మీద మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. థాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఇంతటితో ఈరోజు ఇక్కడ ముగిస్తున్నాను నేను.